ఇంత బాగా ఫినిషింగ్ చేసినా కూడా బ్లౌజ్ సరిగ్గా చెస్ట్ పార్ట్ అనేది కప్పు సైజులో కుదరడం లేదా, బ్లౌజ్ బొటెక్ స్టైల్లో రావడం లేదా. మనం బ్లౌజ్ ఎంత బాగా స్టిచ్చింగ్ చేస్తాం కదా, అంత బాగా స్టిచ్చింగ్ చేసినప్పుడు చిన్న ఐరన్ చేయడం మాత్రం మర్చిపోతున్నాం. ఐరన్ మాత్రం కంపల్సరీ చేయండి. ఎలా ఐరన్ చేయాలి, ఏ విధంగా అంటే బ్లౌజ్ అంతా మొత్తం కుట్టిన తర్వాత నీట్ గా ఇక్కడంతా ఫినిషింగ్ అంతా నీట్ గా ఐరన్ చేసుకోండి. ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆ తర్వాత ఫ్రంట్ మెయిన్ మనకు కావాల్సింది ఫ్రంట్ షేప్ కప్పు. కప్పు పర్ఫెక్ట్ గా రావాలి అంటే కంపల్సరీ ఐరన్ అయితే చేసుకోవాలి. దీనికి అసమే ఐరన్ ప్యాడ్ అనేది ఐరన్ పిల్లో నేను తయారు చేశాను. అది మీకు చూపిస్తాను. మీరు అలా తయారు చేసుకోండి. ఈ వీడియో ఫుల్ చూడండి. చూస్తే మీకు అర్థం అవుతుంది ఐరన్ పిల్లో ఎలా తయారు చేసుకోవాలి అని, ఎలా పెట్టి ఐరన్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. హాయ్ అండి, ఐరన్ ప్యాడ్ ఎలా తయారు చేయాలో చూడండి. కావాల్సినవి మనం బ్లౌజులకు కప్స్ పెడతాం కదా, ఆ కప్పు ఒకటి పెద్ద సైజ్ తీసుకోండి. బ్లౌజులు కుట్టంగా లైనింగ్ తుంటలు ఎందుకు మిగిలినవి ఉంటాయి కదా, ఆ తుంటలన్నీ సన్నగా కటింగ్ చేసి పెట్టుకోండి. ఒక అట్ట ముక్క అయితే తీసుకోండి. బ్లౌజ్ కు వాడే కప్పు తీసుకోమన్నాం కదా, అది అట్ట ముక్క మీద పెట్టేసి రౌండ్ గా సర్కిల్ అయితే గీయండి. సర్కిల్ గీసిన తర్వాత రౌండ్ గా అదే షేప్ లో మొత్తం కటింగ్ అయితే చేసేసుకోండి. దీనిని ఐరన్ పిల్లో అని అంటారండి. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కైనా, క్రాస్ పట్టి బ్లౌజ్ కైనా, కటోరీ బ్లౌజ్ కైనా, ఏ దానికైనా ఫ్రంట్ పెట్టి ఐరన్ చేస్తే ఫినిషింగ్ అట్లే నీట్ గా కూర్చుంటుంది. మనం వేసిన డాట్స్ అన్ని పర్ఫెక్ట్ గా నీట్ గా అలాగే కూర్చుంటాయి. ఖర్చులు లేకుండా నీట్ గా కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసిన తర్వాత చూడండి రౌండ్ గా సర్కిల్ షేపులు అయితే వచ్చేస్తుంది. ఒకసారి కొలుచుకోండి బ్లౌజ్ కప్పుకి అట్టకి కరెక్ట్ గా ఉందో లేదో. ఏదైనా మన దగ్గర బ్లౌజ్ కుట్టంగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి, అదైతే తీసుకోండి. కాటన్ టైప్ క్లాత్ మాత్రమే తీసుకోండి. కప్పు మధ్యలో పెట్టి చుట్టూ 3 ఇంచి ఎక్స్ట్రా రౌండ్ గా గీసుకోండి. ఆ రౌండ్ షేప్ ను అలాగే కటింగ్ అయితే చేసేసేయండి రౌండ్ గా. అట్ట మందంది దొరకకపోతే మన దారంచెన్ల బాక్సులకు వస్తుంది కదా, ఆ అట్టనైతే కటింగ్ చేసుకోండి. అది పతలా ఉంటుంది కాబట్టి 2 అట్టలు అయితే తీసుకోండి. ఈ ఐరన్ పిల్లో చేయడం చాలా ఈజీ అండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. చూసి ఒక లైక్ చేయండి. ఇప్పుడు రౌండ్ గా కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా, అట్ట కూడా అలాగే కొలత పెట్టుకొని 2.5 ఇంచి కొలత పెట్టుకోండి. అట్టకైతే 2.5 ఇంచి కొలత తీసుకొని రౌండ్ గా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇదైతే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. అడుక్కి మీకు 2 కలర్లు వేసి చూపిస్తున్నాను, ఎందుకంటే బాగా అర్థం కావాలి. చుట్టూ పెద్ద కుట్టు పెట్టి రౌండ్ ఒక స్టిచ్ వేయండి. లేదంటే సూది దారంతో చుట్టూ కుట్టేసి లాగండి. కుట్టు వేసుకుంటే ఒక పొర దారం పట్టుకొని లాగేయండి. లాగుతూ ఉంటే చుట్టూ కప్పులాగా వచ్చేస్తుంది. చూడండి నేను వీడియోలో చూపిస్తూ లాగుతున్నాను. ఒక పొర దారం పట్టుకొని కప్పులాగా వచ్చేస్తుంది కదా, ఆ లాగిన రౌండ్ షేప్ లో అట్టనైతే పెట్టేయండి. అట్టను పెట్టేసి చుట్టూ దగ్గరగా లాగేసేయండి. బాగా దగ్గరగా మధ్యలోకి కుచ్చుగా లాగేసేయండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను. అట్లా మొత్తం దగ్గరగా లాగేసి ఆ విధంగా తయారు చేయండి. సూది దారం తీసుకొని నీటుగా మధ్యలో చుట్టూ కుట్టేసుకోవాలి. అట్టముక్క కనిపించుకోకుండా పూర్తిగా చుట్టూ కలిపి కుట్టేసుకోవాలి. నేను కుడుతున్నాను చూడు, అలా సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. ఎక్కడ కుచ్చులు లేకోకుండా కుట్టేసుకోవాలి. కప్పు కోసం తీసుకున్న క్లాత్ కూడా రౌండ్ గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు లాగేటప్పుడు ఊడకుండా ఉండడానికి పాదమైన లోపలికి తొక్కిచ్చి స్టిచ్ వేసుకోండి. పెద్ద కుట్టు అది. ఈ క్లాత్ ను కూడా లాగేసుకున్న తర్వాత లోపలైతే కప్పు పెట్టేయండి. లోపల కప్పు పెట్టిన తర్వాత క్లాత్ అంతా ఒక దగ్గరగా వచ్చేలాగా మొత్తం అయితే కుచ్చుగా దగ్గరగా లాగేసుకోవాలి. మనం కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలన్నీ, ఆ ముక్కలన్నీ అందులోకి నింపేసేయండి. మొత్తం నింపేసుకోవాలన్నమాట. గ్యాప్ లేకోకుండా తిక్కుగా నింపేయండి అన్ని పీసులు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఐరన్ పిల్లో ప్రతి ఒక్క టైలర్ కి, బిగినర్స్ కి అయితే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం కవర్ చేసి సూది దారం తీసుకొని మొత్తం కుట్టేయండి. గ్యాప్ అనేది కనిపించకుండా కుట్టండి. ఈ పిల్లో వాడి బ్లౌజులు ఐరన్ చేసి కుట్టించినారంటే బొటెక్ స్టైల్లో కంపల్సరీ మీకు బ్లౌజ్ ఫ్రంట్ డాట్స్ నీట్ గా కూర్చుంటాయి. బొటెక్ వాళ్ళు వాడే టెక్నిక్స్ లో ఈ టెక్నిక్ కూడా ఒకటి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న అట్టని పిల్లోని 2 కలిపి కుట్లు వేయండి. 2 సార్లు అయితే స్టిచెస్ వేసుకోండి. చాలా బాగా కూర్చుంటుంది. అలాగే ఎప్పటికీ ఊడిపోకుండా చిరిగిపోకుండా కింద పడినా మీరు ఎలా వాడుకున్నా కూడా అలాగే కూర్చుంటుంది. చూడండి నేనైతే కుట్లు వేసిన. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి కప్పు ఏ సైజ్ అయినా ఉండని ఈ పిల్లో పెట్టి ఐరన్ చేస్తే ఈ మోట్లు చూసారా, ఇవనేటివి కూడా అణిగినట్లుగా సాఫీగా అయిపోతాయి. అప్పుడు వేసుకున్నప్పుడు బ్లౌజ్ రౌండ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది అనమాట. ఇది మీరు ట్రై చేయండి ఒకసారి.